నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల్లో నేను ఓడిపోలేదు, సీఎం పదవికి నేను రాజీనామా చేయను, గవర్నర్కి రాజీనామా లేఖను ఇవ్వను అంటూ మమతా బెనర్జీ ప్రస్తుతం కొత్త పేచీనైతే గనక పెడుతున్నటువంటి వైనం మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపైనే ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా 3 తడవలు పనిచేసినటువంటి ఒక నాయకురాలు, మరి ప్రజా తీర్పు, ఎన్నికల్లో ఓటమి, మరి ఈ క్రమంలో మేము ఓడిపోలేదు, నేను సీఎం పదవికి రాజీనామా చెయ్యను, లోక్ భవన్కి వెళ్ళను, మరి గవర్నర్కి రాజీనామా పత్రాన్ని ఇవ్వను అంటూ పేచీ పెట్టడం ఎలా చూడాలి? అలాగే మమతా బెనర్జీ వ్యాఖ్యలపైన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చల్ని ఎలా చూడాలి? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులకు. సార్, జగన్ బాటలో మమతా బెనర్జీ నడుస్తున్నారా, లేకపోతే మొత్తం ఈ బ్యాచ్ అందరూ కూడా ఇదే తరహాలో ఉంటారా, జగన్ అండ్ కేసీఆర్ వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా అనేటువంటి కొన్ని చర్చలు అయితే కనుక తెరపైకి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశారు మమతా బెనర్జీ. మరి ఈ రోజున ప్రజా తీర్పు, అక్కడ ఆవిడకి ప్రతిపక్ష హోదా వచ్చింది, భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. నేను ఎన్నికల్లో ఓడిపోలేదు, నేనే గెలిచాను, కాబట్టి నేను లోక్ భవన్కి వెళ్ళను, గవర్నర్కి రాజీనామా లేక ఇవ్వను, నేను అసలు సీఎం పదవికి రాజీనామా చెయ్యను అంటూ ఆవిడ అంతలా పేచీ పెట్టడం ఏంటి సార్? ఒక ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసిన వ్యక్తి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా నేనే ప్రతిపక్ష నేతని, నాకు సీట్లు రాకపోయినా పర్వాలేదు, 40% ఓట్లు వచ్చాయి కాబట్టి నన్ను ప్రతిపక్ష నాయకుడి కింద గుర్తించాల్సిందే, అలా గుర్తిస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి మారం చేయడం, ఈ రెండింటిని ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అపరిపక్వమైన వ్యక్తిగా అందరికీ తెలుసు. కానీ మమతా బెనర్జీని ఇంకా ఆ స్థితిలో రాలేదని అనుకున్నారు అందరూ. ఎందుకంటే మీరు అన్నట్టు 3 సార్లు ముఖ్యమంత్రిగా అప్రతిహతంగా గెలిచింది. రెండోది, ఆ రోజున 30 ఏళ్ల పాటు కొనసాగుతున్నటువంటి సిపిఎం జ్యోతిబాసు లాంటి నాయకుడిని ఢీకొంది. ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా ఉంది. కాంగ్రెస్తో విభేదించి తృణమూల్ అసలైన కార్యకర్తల పార్టీ అని పెట్టి ఒక పార్టీని నిర్వహిస్తూ కమ్యూనిస్టుల కంచు కోటను బద్దలుగొట్టింది. అసలు వెస్ట్ బెంగాల్ రాజకీయాలు భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే చాలా భిన్నమైన రాజకీయాలు. అక్కడ కనుక ఒక్కసారి ఎవరైనా ఒక పార్టీ అధికారంలోకి వస్తే దాదాపు ఒక 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు కొనసాగుతాయి. కానీ అదే తమిళనాడు రాజకీయాలకు వచ్చేటప్పటికి ఏ పార్టీ అయినా సరే ఒకసారి అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది, ఆల్టర్నేటివ్గా వస్తుంది. కానీ అక్కడ అట్లా కాదు, భిన్నమైనటువంటి వాతావరణం. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఒక జాతీయ నాయకురాలుగా కూడా గుర్తింపు తెచ్చుకుంది, అనేక ఆటుపోట్లని రాజకీయంగా ఎదుర్కొంది. తర్వాత భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్న పెద్ద సుగుణం ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు మేము ప్రజల తీర్పుని శిరసా వహిస్తున్నామని చెప్పటం అనేది చాలా గౌరవప్రదంగా జరుగుతున్న సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాల్ని అన్ని పార్టీలు, అంతకుముందున్న సిపిఎం కూడా గౌరవించి దిగి వెళ్ళిపోయింది తప్ప 3 దశాబ్దాలు మేము చీఫ్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి ఈవెవరు రావటానికి మేము రాజ్యాంగానికి వ్యతిరేకిస్తాము, మేము కొనసాగుతాము అంటే రాజ్యాంగం ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టింది. ఇలాంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు అనే అంశం కూడా వాళ్ళకి తెలుసు. అందుకనే రాజ్యాంగంలో ఎక్కడికక్కడ నియమాలు నియంత్రణలు పెట్టారు. ఏనా కనుక కట్టు దాటితే కూడా కట్టు దాటిన వాళ్ళని ఎలా శిక్షించాలో ఎలా నియంత్రించాలో కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. ఒక్కసారి ఆమె ప్రజాబలాన్ని కోల్పోయిన తర్వాత, ఆమె టర్మ్ అయిపోయిన తర్వాత, ఆమె అది ఒక ఫార్మాలిటీ, ఒక సాంప్రదాయం, లాంఛనమే. ముఖ్యమంత్రి వెళ్ళి రాజీనామా ఇవ్వటం అనేది లాంఛనం మాత్రమే. అంతే తప్ప నువ్వు లాంఛనంగా ఇవ్వనంత మాత్రాన నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటే కొనసాగలేరు. ఎవరైనా అంతే. ఇప్పుడు ఒక డీజీపీ ఫలానా రోజు రిటైర్ అవుతాడండి, రిటైర్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా వ్యాన్లో నుంచోబెట్టి ఆయన్ని ఐపీఎస్ ఆఫీసర్లు సహచరులు అందరూ తాడు కట్టుకుని లాగుతారు. అదొక లాంఛనంగా వీడుకోలు. అంతేగాని నేను రేపు మర్నాడు వచ్చి చైర్లో కూర్చుంటాను, మీరు వాళ్ళు నన్ను కారులో జీప్లో లాగొద్దంటే అది లాంఛనమే. నువ్వు రేపు వచ్చి కూర్చోలేవు నీ చైర్లో కొత్త డీజీపీ వస్తాడు, ఒకవేళ వచ్చి కూర్చుంటే కూడా లేపి బయట పెడతారు నిన్ను. అంతే కదండి. ఇది కూడా అంతే. నువ్వు వెళ్ళటం అనేది ఒక సాంప్రదాయం, ఒక సాంప్రదాయంగా పెట్టుకున్న వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ. దానికి ఇస్తున్న గౌరవం కింద ఉంటుంది. అంతే. నువ్వు రిజైన్ చేస్తావు, ఆయన నీకు ఛాయ్ ఆఫర్ చేస్తాడు, నీకు వీడ్కోలు చెబుతారు అంతే. అక్కడ 3 టర్మ్స్ చేసావో 2 టర్మ్స్ 1 టర్మ్ చేసినా అది సాంప్రదాయం. నిన్న స్టాలిన్ కూడా మరి చాలా రిబెలియన్నే. కానీ నిన్న ప్రజా అభిప్రాయాన్ని తీర్పుకి శిరసా వహించి ఆయన కూడా స్వయంగా ఓడిపోయాడు. ఇంకా లక్కీగా ఈయన కూడా ఓడిపోయింది కదా.
ఇంకోటి ఓడిపోయింది. ఇంకా ఓడిపోయిన తర్వాత నేను రాజీనామా చేయను అంటంలో ఇక అర్థం లేదు. నువ్వు రాజీనామా చేయకపోయినా కొత్త మంత్రివర్గం అమల్లోకి వస్తుంది, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు 9వ తారీఖున. వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ బీజేపీ తరఫున ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు ఆ లెటర్ తీసుకెళ్లి గవర్నర్ ఆఫీస్లో ఇచ్చిన రోజే అంతే, అంతకుముందున్న సీఎం ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళు దిగిపోయినట్టే. ఆపద్ధర్మం ముఖ్యమంత్రిగానే కొనసాగమని వాళ్ళు ఇప్పుడు కనుక వెళ్ళి ఆమె కనుక గౌరవంగా కనుక రాజీనామా ఇస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నువ్వు కొనసాగమనేవాళ్ళు. ఇప్పుడు ఆ గౌరవం కూడా ఉండదు. రేపు 9వ తారీఖున ఎప్పుడైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడో స్టేట్ సచివాలయానికి వెళ్తాడు, పదవి బాధ్యతలు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. అధికారికంగా అక్కడ సంతకం పెట్టి ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత నువ్వు వెళ్తే మాత్రం నీకు ఉంటుందా ఆ గౌరవ మర్యాదలు? అంటే ఫిజికల్గా లాగి బయట వేయించుకోవటం, మర్యాద పోగొట్టుకోవటమే తప్ప ఏముండదు. అది ఆమె ఆ విధంగా మాట్లాడటం అనేది అంటే ఆమె స్థాయికి అయితే తగదు. ఆమె అనేక జాతీయ స్థాయి రాజకీయాలని ప్రభావితం చేసిన వ్యక్తి మమతా బెనర్జీ గారు. అట్లాంటి వ్యక్తి ఒకటి ఇండియా కూటమి తరఫున ఆమె ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఉండాలి అని చెప్పి పట్టుబడుతూ ఉంది. కానీ ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ గా నన్ను ఆశించిన వ్యక్తి నువ్వు కనీస మర్యాదలు సాంప్రదాయాలు పార్లమెంటరీ వ్యవస్థలో పాటించకపోతే నువ్వు ప్రధానమంత్రిగా ఎలా అర్హత సాధిస్తావు, ఎలా గౌరవాన్ని పొందుతావు? అంటే ఇక్కడ మర్యాదలు, గౌరవం ఇవన్నీ మనం ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకి అలాగే వాటికి రాజ్యాంగానికి ఇవ్వాల్సిన విలువ. కానీ ఇక్కడ ఇటు మమతా బెనర్జీ నేను ముఖ్యమంత్రికి రాజీనామా చెయ్యను అని చెప్పి మొంకిపట్టు పట్టడం, అటు జగన్మోహన్ రెడ్డి నాకు 11 సీట్లే వచ్చినా 39% ఓట్లు వచ్చాయి కాబట్టి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అంటూ, చిన్నపిల్లలు కనుక నాకు అది కొనివ్వాల్సిందే, నాకు చాక్లెట్ ఇవ్వాల్సిందే అంటూ మారం చేసినట్టు వీళ్ళ ఏడుపులేడు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని వ్యవస్థల దగ్గరికి వెళ్ళాడండి, రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి. ఇంతవరకు ఎవరు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అట్లా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపగలుగుతామని కానీ నిద్ర నటించేవాడిని ఎవరన్నా లేపగలుగుతారండి? పట్టిన కొద్దీ నిద్రపోతున్నట్టు నటిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని హేళన చేశాడు. నీ దగ్గర కనుక ఇంకొక 4 సభ్యుల్ని కనుక నాయకులు లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని. ఎందుకు 1/10 ఆఫ్ ద సభ్యులు కనుక తగ్గారంటే ఆయన హోదా ఓడగొట్టాలని కూడా నువ్వు చూసావు కదా, మాట్లాడావు. నీకు అన్ని నియమాలు తెలుసు. నీకు వాళ్ళ ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయని కాదు, ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ముఖ్యం. నీకు 10% రాలేదు. రానప్పుడు గౌరవంగా నువ్వు ఆ అంశాన్ని మాట్లాడకూడదు. నువ్వు శాసనసభకి వెళ్తా ఉండు, హాజరవుతా ఉండు, ప్రజల సమస్యలు ప్రస్తావిస్తానే ఉండు. నీకు ప్రతిపక్ష హోదా ఉందా లేదా అని ఆరా ఎందుకు వస్తుంది? ప్రతిపక్షంలో తరపు నువ్వు ఒక్కడే కూర్చుంటావు, ఇంకెవరు కూర్చోరు అక్కడ. కాబట్టి తను గాలి తనే తీసుకున్నాడు. తర్వాత మాటికి ఇంతమంది దగ్గరికి వెళ్తే పనన్నా జరగాలి కదండి. వ్రతం తప్పినా ఫలితం దక్కాలంటారు. వ్రతం తప్పి కూడా ఫలితం దక్కలేదు. అన్ని వ్యవస్థల దగ్గరికి మీరు అన్నట్టు చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం వెళ్ళి అన్ని డబ్బాల దగ్గరికి వెళ్ళి షాపుల దగ్గరికి అడిగితే ఆడు ఇవ్వనప్పుడు ఇంకేం విలువ ఉంటుంది? వెళ్తే కనీసం ఎవరో పిల్లాడు వచ్చాడని జాలితో ఇస్తే అదొక విలువ. ఇవ్వడానికి తెలిసి కూడా నువ్వు ఒక చిన్నపిల్లాడిలాగా వ్యవహరించాడు. తనకి ఎట్టా ఇస్తారని ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, ఆమెని ప్రధానమంత్రి అంతకుముందు కూడా 1-2 సందర్భాల్లో ఆమెకి ప్రధానమంత్రి ప్రతిపాదనలు కూడా వచ్చినాయి. రాజీ మార్గాల్లో కొంతమంది ప్రతిపాదించారు, తప్పులేదు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది. తర్వాత జాతీయ రాజకీయాల ప్రభావితం చేసింది. తర్వాత జ్యోతిబాస్ సిపిఎం పార్టీ లాంటి పార్టీని ఢీకొని ఓడించింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ప్రముఖ మంత్రిగా కూడా చానాలు పనిచేసింది. అట్లాంటి ఒక జాతీయ హోదా ఉన్న వ్యక్తి ఒక స్థానిక నాయకులు కూడా మాట్లాడరు ఈ మాట. ఏది నేను రాజీనామా చేయను, లోక్ భవన్కి వెళ్ళను, నేను రాజీనామా లేక గవర్నర్కి ఇవ్వను. నువ్వు ఇస్తే ఏంటి? ప్రజలు ఇచ్చేశారు నీకు. మళ్ళీ నువ్వు గనక ఉందాగా వ్యవహరిస్తే ఇంకోసారి ఇస్తారు. మీరు ముఖ్యమంత్రి ఇవ్వచ్చు, లేకపోతే ఒక్కోసారి కొన్ని పరిస్థితులు దేవేగౌడ ప్రధానమంత్రి అవుతాడని ఎవరన్నా అనుకున్నారండి? పివి నరసింహారావు గారు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకి పిలుపు వచ్చింది, ఐకే గుజరాల్ అయ్యాడు. అట్లా అనేక మంది బై ఛాన్స్ కూడా అయ్యారు. అంటే మంచి ఉందాతనాన్ని కాపాడుకుంటే. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడేటప్పటికి ఇవాళ మమత ఏం మాట్లాడుతుందో అనుకున్నారు. సామాన్యంగా ఆ స్థాయి వ్యక్తి మా 3 విడతల ముఖ్యమంత్రిలో ఏమైనా లోటుపాట్లు జరిగితే నేను వెంటనే మేము ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజా జీవితంలో కొనసాగుతాము. మా ప్రతిపక్ష పాత్ర, నాకు ప్రతిపక్ష హోదా ఉంది అక్కడ, జగన్మోహన్ రెడ్డి. కానీ మరి అట్లాంటప్పుడు నేను ప్రతిపక్ష నాయకురాలుగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇస్తాము, విమర్శలు చేస్తాము అని అంటే అది కొందాక ఉండేది. అంటే 3 సార్లు గెలిపించినందుకు కనీసం నీ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను నువ్వు గౌరవించినట్టు, వాళ్ళ గొంతుని
అసెంబ్లీలో వినిపిస్తాననే బాధ్యతను నువ్వు స్వీకరించినట్టుగా ఉండేది. అంతే తప్ప నువ్వు ఒక చిన్న అపరిపక్వత్వమైనటువంటి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు కానీ కూడా మాట్లాడరు. తర్వాత మున్సిపల్ కార్యాలయాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు కూడా ఇటువంటివి మాట్లాడరు. అక్కడ ఉండే ప్రజాస్వామ్య విధానాలు ఏ అయితే ఉన్నాయో వాటిని గౌరవిస్తారు. మరి నిజానికి మమత గారి నుంచి ఇలాంటి మాట రావటం అనేది ఆమె హోదాకి తగ్గట్టుగా అయితే అనిపించట్లేదు. తర్వాత ఇప్పటికైనా ఆమె తిప్పుకుని మళ్ళీ రేపు క్షమాపణ చెప్పి లాంఛనప్రాయమైనటువంటి కార్యక్రమాలు చేస్తానైతే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులకు కూడా. Please subscribe to Leo News for more videos.